గైస్ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఐక్యూ Z9 5G స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు ఐక్యూ Z9 5G ఫుల్లీ లోడెడ్ అండ్ సోనీ IMX 882 OS కెమెరాతో పాటు వస్తుంది. డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది. అయితే ఐక్యూ వాళ్ళు మంచి చూపించారు. ఇక్కడ క్వాలిటీ బై బాగుంది. పిక్చర్స్ అండ్ కెమెరా కట్అవుట్గా చాలా బాగా అనిపించింది. డ్యూయల్ కెమెరా ఇక్కడ స్టార్టింగ్లోనే OIS కెమెరాతో పాటు వస్తుంది అని అయితే మెన్షన్ చేశారు. దెన్ ఇక్కడ హైలైట్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నాడు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్, అల్ట్రా బ్రైట్ 120 Hz AMOLED డిస్ప్లే, 50 MP సోనీ IMX కెమెరాతో పాటు వస్తుంది. IMX 882 OS కెమెరా అన్నమాట మంచిగా ఉంది. మన వాళ్ళు ఇక్కడ 8GB ర్యామ్ ఇస్తారు. సో వర్చువల్ ర్యామ్ మనం సపరేట్గా పక్క పెడితే అయిపోతుంది. యంగ్ అండ్ బోల్డ్ డిజైన్, 7.83 mm థిక్నెస్తో పాటు వస్తుంది. స్లిమ్ బాడీ, 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. ఫన్ టచ్ OS వస్తుంది అన్నమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 బేస్ చేసుకొని వస్తుంది. సో లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. సో బాగుంది కదా. ప్రైస్ ఎంత నా చెప్పనా అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 20,000 వస్తుంది. సో మీరు కూపాన్స్ ఆఫర్స్ ఏమైనా అప్లై చేసుకుంటే మాత్రం ఇంకా తక్కువగా రావచ్చు. దీంట్లో 2 వేరియంట్స్ వస్తున్నాయి. ఇక్కడ బ్రష్ గ్రీన్ అండ్ గ్రాఫైట్ బ్లూ అనమాట. సో ఇది వచ్చేసరికి గ్రాఫైట్ బ్లూ కలర్ అనమాట. కొంచెం టెక్స్చర్ లాంటిది వచ్చింది. అండ్ బ్రష్ గ్రీన్ కూడా చూసుకుంటే కొంచెం టెక్స్చర్స్ ఉన్నాయి, బ్రష్ స్ట్రోక్స్ వచ్చినట్టు. ఇక్కడ 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 20,000 ఉంది. 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 22,000 ఉంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ తీసుకోండి, పెద్దగా డిఫరెన్స్ ఏం పడకపోవచ్చు. అండ్ యావరేజ్ పర్సెంట్కి 100GB మస్తు అయిపోతాను అయితే నేను అనుకుంటున్నాను. మీరు సరిపోతా కింద కామెంట్ అయితే 100GB ఎందుకన్నా అంటే 28GBలా మీకు వచ్చేది 128GB లెక్కించి ఆబ్వియస్గా 7 to 8GB పోతుంది. సో 119GB అట్లా వస్తుంది. 190 or 121GB వస్తుంది. దాంట్లోకించి కూడా ఇంకొక 17 to 18GB మీకు ఆపరేటింగ్ సిస్టమ్ యాప్స్ అవన్నిటికి వెళ్ళిపోతుంది అనమాట. సో 101 or 104 స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. సో 100GBలో మీరు ఏం యూజ్ చేస్తారు అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్కి వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో అమెజాన్లో కూడా సేమ్ అదే ప్రైస్ ఉందన్నమాట. ఇక్కడ కూడా డిస్కౌంట్స్ ఏం లేవు. డిస్కౌంట్స్ కావాలంటే పక్కా ఆఫర్స్ అయితే అప్లై చేయమని అయితే చిన్న అడ్వైస్ అయితే చేస్తాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఒక మంచి విషయం ఏమనిపించింది అంటే స్మార్ట్ ఫోన్లో మంచి స్పెక్స్తో పాటు వచ్చింది. మీరు హైలైట్స్ కూడా చూసుకోరు అండ్ ప్రైస్ కూడా చూసుకోరు కదా బై. నాకైతే ప్రైస్ అయితే చాలా మంచిగా అనిపించింది. 20,000 లోపల ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది అన్నమాట బడ్జెట్లో. నేను చాలా మటుకు రికమెండ్ చేస్తాను. గేమింగ్ సైడ్ అటు కెమెరా సైడ్ డీసెంట్ ఫొటోస్ అయితే వస్తున్నాయి. మంచి ఛార్జర్ ఫాస్ట్ ఛార్జ్ ఇచ్చి డీసెంట్ ఓకే ఉంది. మెయిన్ ఏంటంటే AMOLED డిస్ప్లే కూడా ఉంది, డిజైన్ బాగుంది, అన్నీ కూడా బాగా ఉన్నవి. నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ ఆల్సో ఏమంటారు ఆఫర్ అప్లై తీసుకోమంటారు కొనుక్కోమంటాను. సో స్మార్ట్ ఫోన్ బాగుంది, అంతా కూడా బాగుంది. కానీ ఈ స్పెక్స్ ఏంటన్నా అంటే సో ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే 2 కలర్ వేరియంట్స్ వస్తాయి. ఇంతకుముందు చెప్పుకున్నా బ్రష్ గ్రీన్ కలర్ అండ్ గ్రాఫైట్ బ్లూ కలర్ 2 కలర్ వేరియంట్స్. ఇక్కడ థిక్నెస్ అవన్నీ కూడా బాగా మెన్షన్ చేసి చూపించారు. ఇక్కడ వెయిట్, యాక్చువల్ డిజైన్స్ అవన్నీ కూడా చేంజెస్ కొంచెం స్లైట్ చేంజెస్ ఉండే ఛాన్సెస్ అని మెన్షన్ చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్తో పడుతుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ లేకపోతే 250GB స్టోరేజ్ వేరియంట్ 2 వేరియంట్స్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ. కానీ యాక్చువల్గా 5000 అంటారు కానీ సో యాక్చువల్గా అయితే 4900 4000 కొంచెం చేంజ్ ఉంటుంది అనేసి అయితే తక్కువ కింద ఉండొచ్చు అనేసి అయితే మెన్షన్ చేశారు. బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ 44 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. సో తొందరగా ఛార్జ్ అయిపోతుంది. అండ్ మంచి విషయం ఏంటంటే ఫన్ టచ్ OS వస్తుంది అన్నమాట 14 బేస్డ్ ఆన్ Android 14తో పాటు. సో లేటెస్ట్ వస్తుంది. ఆబ్వియస్గా 2 OS అప్డేట్స్ 16 దాకా కంఫర్టబుల్. డిస్ప్లే చూసుకుంటే 6.61 inches డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ 2400x1080p రెజల్యూషన్తో పాటు వస్తుంది. AMOLED డిస్ప్లే అనమాట. కెమెరా చూసుకుంటే మాత్రమే 50 MP సోనీ వాళ్ళ IMX 882 కెమెరా. సో ఛాన్సాలు కూడా చెప్పుకున్నాం. ఇక్కడ స్టార్టింగ్లో కూడా మనం ఇదే చూసినాము. అండ్ దాని తర్వాత హైలైట్స్ కూడా అదే చూసినాం కదా. సో అదే కెమెరా గురించి ఇక్కడ మెన్షన్ చేసారు. సోనీ వాళ్ళ కెమెరా అనమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే 1.7 అపర్చర్తో పాటు వస్తుంది. సెకండరీ వచ్చేసరికి అయితే బోకే కెమెరా అనమాట. సో ఇక్కడ ఇది బోకే కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ దానికి బెనిఫిట్ అయితే. సో మెయిన్ చూసుకుంటే 2.4 అపర్చర్తో పాటు వస్తుంది. ఫ్రంట్ 60 MP కెమెరాతో పాటు వస్తుంది. సో ఫ్రంట్ ఇది 60 MP కెమెరా అనమాట. సో పంచువల్ కెమెరాతో పాటు వస్తుంది. డిస్ప్లే అంతా కూడా బాగుంది. సో ఇది 2.0 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు మోస్ట్ ఆఫ్ కేసెస్ రికార్డింగ్స్ అన్ని కూడా నార్మల్ అయిపోతాయి. ఈ ప్రైస్ కట్ల మీకు 1080p రికార్డింగ్స్ వచ్చేస్తాయి. అక్కడ కంగారు ఏం లేదు.
అండ్ దాని తర్వాత మెయిన్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే వైఫై 6 వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.3 అండ్ టైప్ సి పోర్ట్స్ వస్తున్నాయి, డ్యూయల్ బ్యాండ్ వైఫైతో ఈజీగా వచ్చేస్తుంది. నానో సిమ్ ప్లస్ సెకండ్ హైబ్రిడ్స్ అనమాట. సో 2 సిమ్ చిన్నది వస్తుంది, ఒక సైడ్ సిమ్ కార్డ్ లేక ఒక సైడ్ మైక్రోసీ కార్డ్ పెట్టుకోవాల్సిందే. 5G సిమ్ ప్రాసెసర్ కాబట్టి మీకు 5Gకి సంబంధించిన నెట్వర్క్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం కూడా మోస్ట్ ఆఫ్ ద కేసులో అన్ని బ్యాండ్స్ అయితే వచ్చేసినాయి. సెన్సార్ చూసుకుంటే యాక్సెలరోమీటర్, ambient light sensor, proximity sensor, ఈ కంపాస్, ఫింగర్ ప్రింట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. సో ఇక్కడ డిస్ప్లేలోనే మీకు సెన్సార్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో జైరోస్కోప్ సెన్సార్ కూడా వస్తుంది. లొకేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రమే GPS, గాలియోస్, గ్లోనస్, బైడూస్, GNS, QGISతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ఆరిజిన్ ఆఫ్ కంటెంట్ ఇండియన్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఒకవేళ ఇట్లా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలా అన్నా అంటే ఎస్బై కొనుక్కోవచ్చు. అండ్ మీకు ఏ టెన్షన్ అయితే అవసరం లేదు, బడ్జెట్లో వస్తుంది, IQ నుంచి కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ప్లస్ గేమింగ్ కాడ ఇది చాలా బాగుంటుంది. గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ అంటారు కదా, సో వీళ్ళు గేమింగ్కి చాలా బాగా రెప్యుటేషన్ ఉంది కాబట్టి నా ఒపీనియన్లో మీరైతే సూపర్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. గేమింగ్ ఆడగల డీసెంట్ మంచి రెగ్యులర్ గేమింగ్ హెచ్డి రెజల్యూషన్లో పెట్టుకొని 60 FPS ఆర్ 40 FPS మధ్యలో గేమ్స్ ఆడడం బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ ఫోటో కూడా బాగానే ఉంది, ఓఎస్ కెమెరాతో అంత కూడా బాగా వస్తుంది. సో ఓవరాల్గా తీసుకోవచ్చు. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే గేమింగ్ సెంట్రిక్ ఫోను, సెకండ్ వచ్చేసరికి అయితే 20,000 లోపల వస్తుంది అనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్స్ చేయండి. మ్యాక్సిమం వితిన్ మండేలో ఎప్పుడైనా ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటాను. బడ్జెట్లో వస్తుంది, ఆఫర్స్ అప్లై చేసుకుని ఇంకా తక్కువ కోసం అంటే 20,000 లోపల వస్తుంది కాబట్టి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే కొంటాను. కంపల్సరీ కొనుక్కోవచ్చు అనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. లేదన్నా వేరే బ్రాండ్స్ ఉన్నాయంటే నాకు క్లోజ్ టు ఏం రాలేవు, మీరు ఏమైనా కంపారిజన్ చేయండి అన్న అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. నేను ఆ స్మార్ట్ ఫోన్కి ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే త్వరలో తీసుకొస్తాను. దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ కంటెంట్ మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.